మనం అనంతపురం నగరంలో ఉన్నాం. మనతో మాట్లాడేందుకు మునిరత్నం శ్రీనివాసులు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి అభివృద్ధి చేయలేదని ఇప్పుడున్న దగ్గుపాటి ప్రసాద్ గారు టీడీపీ అభ్యర్థి చెప్తున్నారు. ముఖ్యంగా ఆయన మేము వస్తే అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేస్తాము, అడుగడుగునా సమస్యలు ఉన్నాయని ఆయన చెప్తున్నారు. సార్ దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇన్నేళ్ళ మీ రాజకీయ ఎక్స్పీరియన్స్లో. అవన్నీ అబద్ధం, కానీ కండ్లకు కనబడిస్తుంది. నీకు ఫ్లైఓవర్ కానీ, కాలువలు కానీ, వార్డుల డెవలప్మెంట్ కానీ, రోడ్లు నాకు తెలిసినాక స్టేట్లో ఎక్కడ జరిగినటువంటి విధంగా ఈ అనంతపురంలో జరిగింది. దీన్ని పట్టుకొని ఊరికి ఎవరంతా వాళ్ళు నాయకులు ఉందని మాట్లాడితే అది ప్రయోజనం లేదు. ప్రయోజనం లేని మాటలు అవన్నీ. కానీ డెవలప్మెంట్ అనేది అనంతపురంలో జరిగిందా లేదని కండ్లకు కనబడిస్తుంది కదా, ఒకరు చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. అట్లా అనంత వెంకటరామరెడ్డి ముందు నుంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ప్లస్ వార్డులు ఎక్కడ ఎవరు ఏం కదా అందరికీ తెలుసు. ఎవరికి మర్యాద ఇలా, ఎవరికి మర్యాద ఇకూడదు అనేది కూడా అది నాకు బాగా తెలుసు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, కూటమి అభ్యర్థులు తాము ఖచ్చితంగా గెలుస్తాము, ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. సార్ అది ఎవరి ధీమా వాళ్ళది అంతే. ఎందుకంటే నిలబడిన ప్రతి వ్యక్తి నేను గెలుస్తానని అంటాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. కదా ఇప్పుడు జగన్ యొక్క ఈ సంక్షేమ పథకాలే పనిచేస్తాయని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తాను ఖచ్చితంగా 175 సీట్లు సాధిస్తానని చెప్పి నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళినానని చెప్పి చెప్తున్నారు. సార్ దాన్ని ఏ విధంగా చూస్తారు? 175 అనేది లేదు, కానీ ఎవరు కానీ నిలబడిన ప్రతి వ్యక్తి గెలిచాలని కోరుకుంటాడు. ప్రతి పార్టీ కూడా అదే విధంగా వస్తుంది. కానీ అందుకు వాళ్ళకి ఉత్తేజం కలగల్లా ఇది అంటే తప్పదు, 175 అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడంటే బీసీలకు న్యాయం చేసింది తామేనని, దళిత ద్రోహిగా సీఎం జగన్ నిలిచిపోతారని చెప్పి ఆయన నిన్న ప్రకటన కూడా చేశారు. దాన్ని ఏ విధంగా అంటే రాజకీయంలో ఒక భాగంగా వాళ్ళు మాట్లాడినటువంటి ఇది. ఇక్కడ కూడా అందరికీ పెద్దపీట వేశారు, బీసీలకి దీనికి అందరికీ పదవులు ఇచ్చినారు, అన్నీ చేసినారు. కాబట్టి దాని గురించి ఎక్కువ మనం అనవసరం మాట్లాడేది కూడా. వాళ్ళ యొక్క ఈ దీనికోసం వాళ్ళ ఓట్ల కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పచ్చు. దానికి దీనికి సంబంధం లేనటువంటి విషయాలు ఇవన్నీ. ముఖ్యంగా మీరు ఇప్పుడు ఎన్ని ఎలక్షన్స్ మీరు చూసింటారు? ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ఈ 24 ఎన్నికలు, ముందు ఎన్నికలకి ఇప్పుడు ఎన్నికలకి ఏమైనా తేడా మీకు కనిపిస్తుందా? క్లియర్ కట్గా కనబడిస్తుంది. ఏంటి ప్రజలు ఎవరే కానీ నేను ఒక పక్క ఉన్నానని కానీ ఇంకోటిని కానీ బయట పట్టడం లేదు ప్రజలు. అసలు నిజంగా నిలబడాలంటే నిలబడిన ప్రతి వ్యక్తికి ఒక రకమైనటువంటి భయం అనేది ఉంది, దాంట్లో అనుమానమే లేదు. అసలు ప్రజలు 1982 నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. నేను 2 సార్లు ఊరగొండకు కూడా చీఫ్ ఎలక్షన్ చేశాను. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 63 మండలాలు తిరిగినాను అనంతపురంలో, అవన్నీ ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం ప్రజలు విచిత్రంగా అసలు బయట పడటం లేదు. ఇన్ని ఎలక్షన్ వేరు, ఈ ఎలక్షన్ వేరు అని నేను అనుకుంటున్నా. మీ ఎక్స్పీరియన్స్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ రావచ్చు అనుకుంటున్నా? జగన్ వస్తారని నేను అనుకుంటున్నా. ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నా? నేను 100-110 మధ్యలో ఉంటుందని అనుకుంటున్నా. ముఖ్యంగా అనంతపురం నగరంలో సీనియర్ మోస్ట్ ట్రావెల్స్ అధినేత మునిరత్నం శ్రీనివాసులు గారు చెప్తున్నారు. ముఖ్యంగా అనంతపురం నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ముందున్న పరిస్థితి ఇప్పుడు లేదని, ఓటర్ నాడి పట్టుకోవడం కష్టంగా ఉందని చెప్పి ఆయన తెలియజేశారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఆధ్వర్యంలో 110 సీట్లు సాధించి సీఎం జగన్ అధికారం చేపట్టవచ్చని చెప్పి ఆయన తెలియజేస్తున్న పరిస్థితి. సార్ చెప్పండి, ముఖ్యంగా అనంతపురం నగరంలో ఆర్య వయస్సులు ఎటువైపు? మా ఆర్య వయస్సులు మన అనంతపురం వైపే. ఎందుకంటే ఆయన ఈ 4 ఏళ్లలో 5 ఏళ్లలో చాలా అభివృద్ధి చేశారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితేనేమి, గుత్తి రోడ్ అయితేనేమి, మాకు అన్ని విధాలుగా అన్న తోడ్పాటుగా ఉన్నాడు. మా వయస్సులు ఓల్డ్ టౌన్ గాంధీ బజార్ తిలక్ రోడ్లో గత ప్రభుత్వంలో రోడ్డు విస్తరణలో భాగంగా మమ్మల్ని వయసులకి చాలా ఇబ్బంది పెట్టారు. మాకు అనంత వెంకటరామరెడ్డి వచ్చినాక అసలు గాంధీ బజార్ తిలక్ రోడ్లో విస్తరణ అనే కార్యక్రమమే లేదు. మాకే ఇబ్బంది లేకోకుండా, మాకు రోడ్డు విస్తరణలో ఏ ఇబ్బంది లేకోకుండా అన్న చాలా సహకరించినారు. దానిలో భాగంగా మాకు పాత్రలో ఉండే వయసులు, కొత్తలో ఉండే వయసులంతా అనంత వెంకటరామరెడ్డికి ఓటేసి గెలిపించి రానున్న అసెంబ్లీలో మళ్ళీ అడుగు పెడతాడని చెప్పి ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఇప్పుడున్న టీడీపీ కూటమి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు అనంతపురం నగరంలో అభివృద్ధి జరగలేదని, మేము వస్తే చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అసలు అభివృద్ధి జరిగిందా లేదా? అనంతపురం అభివృద్ధి జరిగిందా లేదా అంటే మనం బండి వేసుకొని ఇట్లా టౌక్లాక్ మీద పోతే కనబడుతుంది. టౌక్లాక్ బ్రిడ్జ్ అయితేనేమి, అండర్ పాస్ అయితేనేమి. ఇట్లా గుత్తి రోడ్లోకి పోతే గుత్తి రోడ్లో కూడా 4 లైన్ రోడ్డు జరిగింది. ఇట్లా కది రూట్ పోయినా కానీ 4 లైన్ రోడ్డు జరిగింది. ఇట్లా తాడిపత్రి పోయే రూట్ కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇవన్నీ అభివృద్ధే కదా పండు జరిగిండేది. ముఖ్యంగా ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఎవరు వస్తారనుకుంటున్నారు?
వైఎస్ జగనన్న గారే పైన పీఠం వస్తారని చెప్పి 110 ఇంకా 120 సీట్లతో అన్న గెలుస్తారని చెప్పి మా నమ్మకం. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులు ముఖ్యంగా ఎటువైపు ఉంటారు? రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులు జగన్ వైపే ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అనంతపురం నగరంలోని పాతూరులో ఆర్యవైశ్యులు ఎక్కువ శాతం మంది ఉన్నారు. ఆర్యవైశ్యులందరూ అనంత వెంకటరామరెడ్డి వెనకే ఉండి తాము గెలిపించుకుంటామని చెప్పి తెలియజేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులకు ఆ గత ప్రభుత్వాల కంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిందని చెప్పి ఆయన తెలియజేసిన పరిస్థితి. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, హిట్ టీవీ. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.